కాకినాడ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రాధాన్యమున్న పార్లమెంటు స్థానం. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయంగా, పారిశ్రామికంగా, ఆర్థికంగా బలమైన కేంద్రం. 2014లో ఇక్కడ పసుపు జెండా రెపరెపలాడగా మరోసారి జైకేతనం ఎగరేసేందుకు తెలుగుదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బరిలో వైకాపాతో పాటు జనసేన ఉండడంతో పోరు రసవత్తరంగా మారింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఒకటి. కాకినాడ నగరం, గ్రామీణం, పెద్దాపురం, పిఠాపురం, తుని, ప్రతిపాడు, జగ్గంపేట శాసనసభ స్థానాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. తొలి ఎన్నికల్లో సిపిఐ నేత చెలికాని వెంకటరామారావు గెలిచారు. ఆపై తెలుగుదేశం ఆవిర్భావం వరకు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 1984 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి తోట గోపాలకృష్ణ గెలిచారు. మొత్తంగా 9 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 5 తెదేపా అభ్యర్థులు, తెలుగుదేశం మద్దతుతో ఒక భాజపా అభ్యర్థి కాకినాడ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన మల్లిపూడి శ్రీరామ సంజీవరావు, ఆయన కుమారుడు పల్లం రాజు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. భాజపా నేత సినీ నటుడు కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా సేవలందించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, భాజపా, జనసేన పొత్తు పెట్టుకోగా తెదేపా అభ్యర్థి తోట నరసింహం చేతిలో అప్పటి వైకాపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఓడిపోయారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గీయులు అత్యధికం. ఆపై బీసీలు, ఎస్సీలు, ఇతర వర్గాల వారు ఉన్నారు. బీసీల్లో అగ్నికుల క్షత్రియులు, యాదవ సామాజిక వర్గాల వారు విజయావకాశాలను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. ఈ స్థానాన్ని పార్టీలన్నీ కాపు సామాజిక వర్గీయులకే కేటాయిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం అనారోగ్యం పాలవ్వడం, ఆపై వైకాపాలో చేరడంతో తెలుగుదేశం చలమలశెట్టి సునీల్ ను బరిలోకి దింపింది. కాకినాడకు చెందిన సునీల్ 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన సునీల్ కేవలం 2700 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇటీవల తెలుగుదేశంలో చేరిన సునీల్ కు అధిష్టానం కాకినాడ ఎంపీ సీటు కేటాయించింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన సునీల్ ఐటీ రంగంలో ఉన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో బంధుత్వాలు ఎక్కువ, స్నేహితుల సంఖ్య ఎక్కువే. దేశ విదేశాల్లో వాణిజ్య వర్గాలతో సంబంధాలు సునీల్ కు కలిసొచ్చే అంశం. సౌమ్యుడిగానూ పేరుంది. ప్రజారాజ్యం పరిచయాలు కొనసాగించడం సునీల్ కు సానుకూలంగా చెప్పొచ్చు. తెదేపా పాలనలో కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం, మౌలిక వస్తుల కల్పన, పర్యాటకంగా అభివృద్ధి చేయడం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా తెదేపా వైపు ఉన్నందున సునీల్ సునాయాసంగా గెలుస్తారని ఆ పార్టీ విశ్వసిస్తోంది. 10 ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు, ఆపన్నుల్ని ఆదుకోవటంలో ముందుంటారు అన్న పేరు సునీల్ కు ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే కాకినాడకు వచ్చి ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరన్నది మాత్రం సునీల్ కు ప్రతికూల అంశంగా మారింది. ఈ రోజున కాకినాడ పార్లమెంట్లో కాకినాడ ప్రధాన పట్టణం, ఈ ప్రధాన పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో గత 2 సార్ల నుంచి పోటీ చేసిన వ్యక్తిగా నాకు కాడర్తో ఉన్న 2 ప్రధాన పార్టీల కాడర్తో కూడా సత్సంబంధాలు ఉండటం వల్ల అందరి అభిమానంతో ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చి పోటీ చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆయన ఆలోచనలకు అనుగుణంగా, ముఖ్యంగా కాకినాడ ప్రాంతం అంతా కూడా చదువుకునేవారు, రైతులు, యువత చాలా ఎక్కువ. వీళ్ళందరూ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజున నీరాజన పడతాయి. ఇవన్నీ కూడా పార్టీ కలిసి వచ్చే అంశాలు. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో 7 అసెంబ్లీ సీట్లని మంచి మెజార్టీతో గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ సాధించుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాను. వైకాపా చివరి నిమిషంలో మాజీ ఎంపీ వంగా గీతను రంగంలోకి దింపింది. ప్రజారాజ్యం తరపున ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్ గా, తెలుగుదేశం నుంచి ఎంపీగా సేవలందించారు. గత 5 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పోటీలోకి దిగారు. వైకాపాలో చేరిక, ఆపై వెంటనే ఎంపీ సీటు కేటాయింపు చకచక జరిగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పేరున్న వ్యక్తి కావడం, రాజకీయ నాయకులు, ప్రజలతో పాత పరిచయాలుండటం ఆమెకు అనుకూల అంశాలు. అయితే సంస్థాగతంగా బలం ఉన్న తెలుగుదేశం పార్టీని అభ్యర్థి సునీల్ ను గీత ఢీకొట్టాల్సి రావటం ఆమెకు ప్రతికూల అంశం. జనసేన అభ్యర్థిగా జ్యోతుల వెంకటేశ్వరరావు ఆఖరి నిమిషంలో తెరమీదకొచ్చారు. కాకినాడ ఎమ్మెల్యే సీటు ఆశించిన వెంకటేశ్వరరావును ఏకంగా ఎంపీ సీటుకు కేటాయించారు. కేబుల్ రంగంలో ఉన్న వెంకటేశ్వరరావు సుమారు 50,000 రక్తదాన శిబిరాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చరిష్మా, వామపక్షాలతో పొత్తు వెంకటేశ్వరరావు బలం. ప్రజలు విశ్వాసంగా ఉన్నారు, ప్రజలు నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా ఒక్కసారి జగన్ గారిని తెచ్చుకుంటే మాకు మంచి జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది, మాకు సంక్షేమం అందుకుందని విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే కొద్ది నెలల్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే సంపూర్ణ విశ్వాసం మాకుంది. నీతి నిజాయితీ నిబద్ధ
నిబద్ధత అన్నది మా నాయకుడికి ప్రజల్లో చాలా మంచి విశేషమైన స్పందన ఉంది కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో మేము ఖచ్చితంగా ఈ 7 అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానం కానీ కైవసం చేసే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయండి. కాంగ్రెస్ భాజపాల అభ్యర్థులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, యాళ్ల వెంకట రామ్మోహన్ రావులు రంగంలో ఉన్నా పోటీ నామమాత్రం కానుంది.